నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎంత దిక్కుమాలింది అంటే, ఎంత ఇజ్జత్ పోయే పని అంటే, వీళ్ళ కంటే కూడా వీధి రౌడీలు లేకపోతే వీధి దొంగలు జోబ్ కటింగ్ వాళ్ళు నయమేమో అనిపించింది. ఇందుకు ఏం జరిగిందక్క అంటే, ఈడీ అధికారులు వీళ్ళని పట్టుకోవడానికి వచ్చిండ్రట. ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తా. ఈడీ అధికారులు వస్తున్నారన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఎలా ఉండాలి? తను తప్పు చేస్తే దానికి సంబంధించి ఎక్కడో బయటపడుతుంది, అయినా కూడా దాన్ని నేను తప్పు చేయలేదని బుకాయించేలాగా ఉంటారు. చాలా మంది అట్లా చూస్తూనే ఉన్నారు. ఇక నిజంగా తప్పు చేయకుండా ఉంటే ఎదుర్కోవాలి ఈడీ అధికారులు. కానీ దరిద్రంగా నీచంగా ఇంటి గోడ నుంచి బయటికి దూకేసిండట. ఈడీ అధికారులకు దొరకకూడదని ఎడబడ్డాడు తెలుసా? బురదలో పోయి పడ్డాడు. ఈడీ అధికారులకు దొరకొద్దని గోడ దూకితే బురదలో పడ్డాడు. అయినా సరే ఈడీ అధికారులు వదులుతారా? బురద కాలువలో నుంచి లాక్కొచ్చి మరీ పట్టుకున్నారు. ఇది ఇంకో పెద్ద అవమానం. ఇంకా దారుణంగా ఆయన సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ఆయన వాడుతున్న ఫోన్ని ఈ బురదలో పడంగానే ఆయన ఇంటి పక్కన చిన్న చెరువు ఉందట, చెరువులోకి ఇసురుకొట్టిండు. ఎందుకంటే ఫోన్ లేకపోతే ఆధారాలు దొరకవు కదా. ఈడీ వాళ్ళు ఏమన్నా పిచ్చోళ్ళ? వాళ్లకు ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు. వాళ్ళు ఆ ఫోన్ని కూడా బయటికి తీసిండ్రట. అయ్యో, ఏంది ఈడీ సార్, బురదలో దూకినా వదిలిపెట్టట్లేదు, ఫోన్ ఇసిరిగొట్టినా ఏమంటారు వదిలిపెట్టట్లేదు. ఇది మీకు ఏమన్నా మర్యాద ఉందా? ఆయన దిక్కుమాల పనులు చేసిండు, దరిద్ర పనులు చేసిండు, టీచర్ల నియామక స్కామ్ లో ఉన్నాడు. దరిద్రుడే కావచ్చు పాపం. బురదలో దూకి ఫోన్ ఇసిరిగొట్టినా కూడా మీరు వదిలిపెట్టకుండా వెనకబడితే ఇంకెక్కడికి పారిపోతారు చెప్పండి టీఎంసీ నాయకులు? ఇట్లా ఎటకారంగా ఆయనకు సంబంధించి సోషల్ మీడియాలో పెడతారు. పశ్చిమ బెంగాల్లో టీచర్ల నియామక స్కామ్, ఎస్ఎస్సి స్కామ్ గురించి ఈడీ అధికారులు సోదాలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. టీఎంసీ ఎమ్మెల్యే జీవన్ కృష్ణ సహా ఈయన గుండెల్లో దీనికి సంబంధించి సోదాలు జరుగుతున్నాయనగానే రైళ్లు పరిగెత్తాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న పెద్ద నాయకుడిలా ఆయన ఒక్కసారిగా యాక్షన్ సినిమా హీరోలాగా మారిపోయి గోడ దూకి పారిపోవడానికి ప్రయత్నించిండు. కానీ ఈడీ అధికారులు అంతకంటే వేగంగా ఆయన ప్లాన్ బెడిసి కొట్టేలాగా చేసి ఆయన పారిపోతూ బురద పొలాల్లో దూకేస్తే ఆ బురద పొలాల్లో నుంచి ఆయన్ని బయటికి లాగి ఆయన్ని అధికారులు సులభంగా పట్టుకున్నారు. బురదలో పడి దొర్లుతున్న ఆయన్ని చూసి ఈడీ వాళ్ళు కూడా నవ్వుకొని ఉంటారు. నిజమే కదా. అంతేకాదు, సాక్ష్యాలు దొరకకూడదని తన ఫోన్ను పక్కనే ఉన్న కాలువలో వేస్తే ఈడీ అధికారులు అంతకు మించి అన్నట్టుగా ఆ ఫోన్ను కూడా శ్రమించి బయటికి తీసుకొచ్చారు. పాపం, పారిపోవడానికి గోడ దూకితే పట్టుకున్నారు, సాక్ష్యాలు లేకుండా చేస్తే వాటిని వెలికి తీశారు. ఇలాగైతే అవినీతి చేయడానికి కనీసం స్వేచ్ఛ కూడా ఉండదా ఏంది? టీఎంసీ అధికారులకు కావాల్సిందే అది కదా. అధికారంలోకి వచ్చేదే దానికోసం కదా. గిదెక్కడి సోజ్యం? ఈ ఘటన చూసి ప్రజలు ఈడీ వాళ్ళ ఏమంటారు ప్రదర్శించిన తీరుకు అక్కడ పారిపోయే ఎమ్మెల్యేకి సంబంధించి నవ్వుకుంటున్నారు. ఇంకా కాస్త కామెడీగా చెప్పాలి అంటే ఈడీ వాళ్ళు క్షమాపణ చెప్పాలి, పారిపోయే హక్కు కూడా ఇవ్వరా అంటూ వ్యంగ్యంగా ఆ ఎమ్మెల్యే గురించి పోస్టులు చేస్తున్నారు. నిజంగా ఈ పనుల వల్ల కనీసం ఇదంతా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటుంటే ప్రశాంతంగా నవ్వుకోవచ్చు కదా. ఎంత ఎదవలో అధికారంలోకి రావడం, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఇట్లా పంది కుక్కుల్లాగా దోచుకోవడం, దొరికే టైంలో పందుల్లాగా బురదలో పట్టడం. ఛీ, ఇజ్జత్ లేదు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందా? ఇండియా టుడే నుంచి సేకరించింది. దీన్ని వంశీ అన్న తన FBలో రాశారు, దాని నుంచి నేను తీసుకొని వీడియో చేసిన, అదన్నమాట విషయం. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్సేనండి. ప్రతిరోజు చెప్తున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షనే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్ గా మారతాయి. ఆర్ వాయిస్ ని కొంతకాలం ఆర్థికంగా ముందుకు నడిపించే బాధ్యత మీదే. సో ప్లీజ్, ఆఫీస్ కూడా త్వరలో తీసుకోవాలి అనుకుంటున్నాం. అది మన కళ, మీ అందరికీ తెలిసిందే. ఆర్థికంగా మీ అందరి సపోర్ట్ ఉండాలి అని కోరుకుంటున్నా. దానికోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. లేదా వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. దాంతోపాటు స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. వాటి ద్వారా అయినా సరే ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వచ్చు. జై హింద్, జై భారత్.